నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. ప్రస్తుత అన్లాక్ పరిస్థితుల్లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. పండుగల సీజన్ కూడా ప్రారంభమైంది కదా. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు SOP పేరిట విడుదల చేస్తున్నది. మరి ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది, కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. బాదిని శ్రీనివాస్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్కారం అండి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉందండి? కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా సంబంధించిన కరోనా సంఖ్య పాజిటివ్ కేసులకు ఒక రోజు పెరగడం, మరొక రోజు తగ్గడం ఈ విధంగా జరుగుతుందండి. అదే విధంగా జిల్లా యంత్రాంగం కరోనా కట్టడికి ఎప్పటికప్పటికి ప్రజలకు తగు సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాలని వారంతూ వారికి జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు వివరిస్తున్నారండి. సంగారెడ్డి జిల్లా సంబంధించింది ఇది హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి నిరంతరం ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్ మహానగరానికి వెళ్లి రావడం జరుగుతుంది. అదే విధంగా ఇదే క్రమంలో కరోనా కేసుల సంఖ్య కూడా కొంత స్పష్టంగా జిల్లాలో పెరుగుదల సంఖ్య కనిపిస్తుంది. ఈ యొక్క కరోనా కట్టడికి సంబంధించింది జిల్లా వైద్య శాఖ అధికారులు DMHO ఆధ్వర్యంలో, అదే విధంగా PHC సెంటర్ లో ఎప్పటికప్పటికి పాజిటివ్ సంబంధించిన కేసులకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ, పట్టణాల్లో, గ్రామాల్లో ఎప్పటికప్పటికి పరిశుభ్రతను పాటించేందుకు మున్సిపల్ అదే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు జిల్లాలోని ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో పరిశుభ్రతను పాటించేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పటికి అధికారులు సూచించిన విధంగా ప్రతిరోజు ఆ యొక్క పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారండి. పారిశ్రామిక వాడల్లో కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంతో పాటు బొల్లారం, పటాన్ దశలో అన్ని రాష్ట్రాల కార్మికులు ఇక్కడ వివిధ కంపెనీలో తమ ప్రతిరోజు వారి విధులకు వెళ్లటం జరుగుతుందండి. ఈ అన్లాక్ తర్వాత కార్మికులు వారు పనిచేస్తున్న కంపెనీల్లో వారి యొక్క మేనేజ్మెంట్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ప్రతి నిత్యం శానిటైజర్ ను ఉపయోగించడం పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారండి? ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించింది జిల్లా ఆసుపత్రిలో DMH+ మరియు PHCలలో పాజిటివ్ సంబంధించిన కేసులకు సంబంధించింది నమోదు సంఖ్య వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆ యొక్క ANMలు, ఆశా వర్కర్లు ప్రతిరోజు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సంబంధించిన పాజిటివ్ కేసులు వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వారిని పర్యవేక్షించడం జరుగుతుంది సార్. కోవిడ్-19 నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? కోవిడ్-19 సంబంధించి జిల్లా అధికారులు ప్రధానంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదేవిధంగా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాలోని ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కరోనాను ప్రబలేకుండా అధికారులు సూచనలు అందిస్తూ ఏదైతే కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా జిల్లాలో ఉన్నతాధికారులు మొత్తం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ ఏ విధంగా ఉందండి? జిల్లాలోని మున్సిపాలిటీ నారాయణఖేడ్, ఆందోళ్, జోగ్పేట, జహీరాబాద్, అమీన్పూర్ మున్సిపాలిటీ, అదేవిధంగా సదాశివపేట మున్సిపాలిటీలతో పాటు రిమైనింగ్ మిగతా పట్టణాలతో పాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్యాన్ని నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కోవిడ్-19 ఉద్దేశంతో ప్రజలకు ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి వారికి ఎప్పటికప్పటికి తగు సలహాలు, సూచనలు ఇస్తున్నారండి. సంగారెడ్డి జిల్లాలో తాజా కరోనా పరిస్థితి, అలాగే జిల్లాలోని ఇతర పరిస్థితులను వివరించడానికి ధన్యవాదాలండి శ్రీనివాస్ గౌడ్ గారు. అదండి సంగారెడ్డి జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.